చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఒక 4-5 నెలల పాటు అనేక సార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు బహిరంగ సభా వేదికల మీద నుంచి కూడా. నా సెక్యూరిటీకి చెప్తున్నాను, ట్రాఫిక్ నాపద్దు, ప్రజలు నాపద్దు అన్నటువంటిది. అదే సందర్భంలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రికి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో సైరన్లు వాడద్దు, సైరన్లు వాడితే ప్రజలు మనల్ని దూరంగా పెడతారు, మనం దూరం అనుకుంటారు, మనం ఆర్భాటాలు ప్రదర్శించొద్దు, వాళ్ళలో ఒకళ్ళగా కలిసిపోదామని. ఇవి రెండు సాధ్యమయ్యే పని కాదు. ఆ పదవుల్లో ఉన్నటువంటి వాడికి ఒక ఫీలింగ్, నాకు ఈ సైరన్ వేసుకునేది కూడా లేకపోతే ఇక నన్ను ఎవడు గుర్తుపడతాడు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. అదొక ఇగో క్లాషు. ఇంత ముందు వాళ్ళందరూ అనిపించినప్పుడు నాకు లేకపోతే ఎట్లా అన్నది. అట్లాగే చంద్రబాబు గారి కోసం ట్రాఫిక్ ఆపకుండా ఉండటం కూడా అసాధ్యమైనటువంటి పని. ఇది నేను అనేక సార్లు ప్రస్తావించాను. అది పోలీసులు ఆయన చెప్పినా వినరు, ప్లస్ అసలు ఆయన చెప్పేదైనా పబ్లిక్ కోసం పేపర్లో హెడ్డింగుల కోసం తప్పించి ఏమీ కాదు అన్నటువంటి. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాతన 10 నెలల తర్వాతన ఇప్పుడు రాసుకొచ్చింది ఈనాడు, సామాన్యుడి చెవిలో సైరన్ల మోత, చివరికి కార్పొరేటర్ల నుంచి కౌన్సిలర్ నుంచి పార్టీ నాయకుల దాకా సైరన్లు వేసుకుని తిరిగేస్తున్నారు. కేవలం పోలీసు ఫైర్ డిపార్ట్మెంట్, అది కూడా నేరస్తులు పట్టుకునేటప్పుడు, నేరస్తులను తరలించేటప్పుడు, లేదంటే కనుక ఫైర్ జరుగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు మాత్రమే వాడాలి ఆ సైరన్లు. ఎట్లా పడితే అట్లా వాడకూడదని సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది, న్యాయస్థానాలు గైడ్లైన్స్ ఇచ్చినాయి. అది అమలు చేయట్లేదు అంటూ ఓ వార్త రాసుకొచ్చింది. ముందు నాయకులందరికీ చిత్తశుద్ధి ఉండాలి కదా దీన్ని ఆపేది. నాకు తెలిసి నా సుదీర్ఘ జర్నలిజం అనుభవంలో ఒక్క అధికారి ఆ పని చేయగలిగాడు. శ్రీనివాస్ అని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయవాడ చేసి, ఆ తర్వాతన హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా చేశాడు. విజయవాడలో కూడా మున్సిపాలిటీకి సంబంధించిన మేయర్ దగ్గర నుంచి అనేక మందికి, ఒక్క మేయర్కి తప్పించి మిగతా వాళ్ళకు ఉన్నటువంటి బొగ్గలన్నీ, ఎర్ర బొగ్గలు, బులుగు బొగ్గలు అన్ని పీకవతలు పడేశాడు ఆయన. అప్పుడు కోర్టుల దాకా వెళ్ళినా సరే కోర్టు కూడా కరెక్ట్ అందులో నిబంధనల ప్రకారం ఎవరికి ఏది ఉండాలో తేల్చి చెప్పింది. తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అసెంబ్లీ ప్రెమిసెస్లో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి, అలాగే అనేక మందికి సంబంధించినటువంటి బొగ్గలు పీకేశాడు. అప్పుడు పెద్ద చర్చ జరిగింది. ధైర్యంగా చేసినటువంటి నిర్ణయం ఆ రోజున శ్రీనివాస్ అనేటటువంటి రవాణా శాఖ అధికారి. ఆయన ఒక్కడు మాత్రమే బెజవాడలోనూ చూశాను, ఆయన హైదరాబాద్లో చేయడం చూశాను. అది కూడా వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేయగలగడం అన్నటువంటి చూశాను. అది తప్పించి ఈ రోజు వరకు ఏ రవాణా శాఖ వాళ్ళకి అది దమ్ము లేదు. తేడా వస్తే ఇవాళ రోజునైతే అధికారులను తీసి దాన్ని ఏమంటారు, అండమాన్ నికోబార్ ఐలాండ్లకు పంపించేసేటటువంటి పరిస్థితుల్లో రాజకీయం ఉన్నప్పుడు మాటలు కోటలు దాడతాయి కానీ చేతలు గడప దాటవు.